ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో కార్యక్రమం P4 ఉగాది రోజు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీద స్టార్ట్ చేస్తారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సమాజంలో అట్టడుగున ఉన్న పేదవర్గాల్ని ఆదుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. P4 మొదటి దశలో 20 లక్షల మంది పేదలకు మేలు చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీని కార్యాచరణ విధి విధానాలు వేదికపై ప్రకటిస్తారు. జీరో పావర్టీ మళ్లీ ఒక చరిత్ర తిరగరాయబోతోందని చంద్రబాబు అంటున్నారు. తెలుగువారి ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జీరో పావర్టీ P4 మళ్లీ ఒక చరిత్ర తిరగరాయబోతుంది. చాలా మంది జీవన ప్రమాణాలు లేకుండా, సరైన ఆహారం లేకుండా, ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత. అందుకనే జీరో పావర్టీ P4 ఆర్థిక అసమానతను తగ్గించగలిగి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే దానికంటే రాజకీయం ఇంకోటి లేదు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే వివిధ రంగాల్లో ఉన్న ధనికులు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్నవారు సమాజంలో అట్టడుగున ఉన్నవారిని, ఆదాయ మార్గాలు లేని పేదలను ఆదుకుంటారు. అంటే సమాజంలో ఉన్న 10% మంది ధనికులు 20% పేదవారిని ఆదుకోవాలి. ఇదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చిన వారి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. ఏపీ సచివాలయం ఆవరణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాది మంది కూర్చోవడానికి అనుకూలంగా కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉగాది పండుగ అయినా కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పండక్కి ఇంట్లో లేమనే భావన రానియకుండా కార్యక్రమంలో వారిని భాగస్వాములు చేయాలని అనుకుంటోంది. భోజనం, ఇతర సదుపాయాలన్నీ పక్కాగా చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బస్సులు పెడుతున్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజల్ని తరలించడం వెనుక ప్రభుత్వ పర్పస్ ఏంటో తెలియజేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.